రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎంత ఫలము పొందాడంటే అండి, ఆయన 100 ఆశీర్వదింపబడ్డాడు. ఆయన ప్రయత్నిస్తే కాదు, దేవుని మాటకి లోబడ్డాడు. దేవుడు అన్నాడు, వద్దు నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. వర్షాలు లేవండి, బీడు బారిన భూములుగా మారిపోయినాయి. విత్తనం వేసినా పంట వచ్చే ఆస్కారము లేదు, అవకాశము లేదు. అలాంటి భూమిలో 100 పంట పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ఎడల భయము భక్తి వలనే. చూడండి ఎంత దీవెనలు. ఆయన దేవుని ఎడల భయభక్తి కలిగి జీవించాడు. ఒకరోజు కాదండి, ప్రతిరోజు దేవునితో సమాధానము కలిగి జీవించాడు. ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే అసలు ఆ భూమిలో పంట కూడా పండదు. అలాంటి భూమిని దేవుడు ఆశీర్వాదముగా మార్చి ఆ దేశంలో ఉన్న రాజు తనతో సమాధానపరచుకోవటానికి, ఒక ఒప్పందము చేసుకోవటానికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు కూడా దేవుని ఆశీర్వాదమును నీ మీద చూచి రావాల్సిందే నీ దగ్గరికి సమాధాన పడటానికి. దేవునికి స్తోత్రము. నిజమైన దేవుని పిల్లలకి ఇది వర్తిస్తుంది. దిస్ ఈజ్ అవర్ రైట్. ఇది మనకు హక్కు, దేవుడిచ్చిన ఆశీర్వాదము మనకు. కానీ ఇది మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం తెలుసా? ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదములో మనం ఎందుకు, దేవుడు ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోనే ఒకసారి బైబిల్ తెరవండి. ఏమన్నాడు దేవుడు? చూడండి 3వ వచనం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. ఇవన్నీ పొందుకున్నాడా లేదా దీవెనలుగా? ఇస్సాకు పొందుకున్నాడా లేదండి దీవెనలుగా? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? మనకెందుకు రావటం లేదు ఇవి? ఇస్సాకుకి మనకి తేడా ఏమి లేదండి. ఆయన మనిషే, మనము మనిషే. కానీ తేడా ఒకటే, భయభక్తులతో ఆయన జీవించాడు కాబట్టి, నీతిపరుడుగా జీవించాడు కాబట్టి, అన్యాయస్తుడిగా జీవించలేదు కాబట్టి, యథార్థవంతుడిగా ప్రవర్తించాడు కాబట్టి. ఎంత గొప్ప ఆశీర్వాదము. ఇంకొక మాట అంటాడు చూడండి 7వ వచనములోని, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ యొద్ద నుండి పారిపోవదు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, శత్రువులను చూసి మనం పారిపోతున్నాం, వాడు మనల్ని చూసి పారిపోవటం లేదు. ఆ రోజు ఇస్సాకును చూచి అబీమెలెకు ఒకప్పుడు శత్రుత్వముతో కలిగి బ్రతికాడు ఇస్సాకుతోని. ఆ శత్రువే వచ్చాడు సమాధానము చేసుకోవటానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ దీవెన, ఆశీర్వాదం ఎక్కడ మన జీవితంలోని? అందుకనే అంటున్నానండి, సంఘానికి వచ్చేసి వెళ్ళిపోయి మనం వాక్యం విని ఏదో 2 ప్రార్థనలు చేసి దేవునికి చందా ఇచ్చేసి వెళ్ళిపోతే అవి దీవెనలు కావు, ఆశీర్వాదములు కావండి. నువ్వు యథార్థంగా లేకపోతే ఎందుకు పంట కోసుకుంటావయ్యా? నువ్వు ఎందుకు ఆశీర్వదింపబడతావు? నువ్వు ఎందుకు దీవించబడతావు? నువ్వు 2 కాసులు ఇచ్చింది ఆమె దగ్గర. ఎంత ఉన్నది? 2 కాసులు. 2 కాసులు ఇచ్చేసిన తర్వాత కోటీశ్వరాలు అయిపోయిందా? 2 కాసులు ఇచ్చిన స్త్రీ కోటీశ్వరులుగా మారిపోయిందా?
ఆమె పేదరికము తుడిచివేయబడ్డదా? కానీ ఆమె గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఆమె పేరు జీవపు గ్రంథములో లిఖింపబడ్డది. ఆమె యేసుతో ఎల్లబోతుంది. దేవునికి స్తోత్రము. యుగయుగములు ఆయనతో తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. అసలు దీవెనలకి, ఆశీర్వాదములకి అర్థం ఏమిటో తెలియని స్థితిలో ఈరోజు క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. సంపాదన కాదండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం కన్నా గొప్ప ఆశీర్వాదం ఈ లోకములో మరి ఏదీ లేదు. దానిని మించి దానినైనా ఇంకా ఎక్కువగా ఆశీర్వాదముగా మీరు ఎంచితే మీ అంత దౌర్భాగ్యులు, నా అంత దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు లేరు. బ్రదర్, ఐఎమ్ సో బ్లెస్డ్, నాకు మంచి ఉద్యోగం ఉంది, చక్కటి భార్య ఉంది, చక్కటి కుటుంబం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావా? నీ పాత జీవితము నువ్వు మార్చుకోగలిగేవా? అయితే లాభం ఏంటి ఈ దీవెనలతో? లోకమంతయు ఒక వ్యక్తి సంపాదించుకుంటే లాభం ఏంటి తన ఆత్మను పోగొట్టుకుంటే అంటున్నాడు దేవుడు. అందుకని అంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. దేవుని ఆత్మ కన్నా దేనినైనా మీరు ఎక్కువగా దీవెనకరముగా, ఆశీర్వాదముకరంగా ఎంచుతుంటే అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరుస్తున్నట్టుగా భావించాలి. మనం జాగ్రత్తగా ఉండండి. వీఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. ఇస్సాకు ఎండిపోయిన భూమిలో విత్తాడు. దేవుడు అన్నాడు, నువ్వు విత్తు, వర్షాన్ని నేను విత్తాడు. విశ్వాసముతో విత్తాడు. నూరంతులుగా దేవుడు ఆశీర్వాదము కలిగించి తన శత్రువులే ఆయన దగ్గరకు వచ్చి సమాధానం పరుచుకొని తిరిగి వెళ్ళారు. నువ్వు మాకన్నా గొప్పవాడివి అయిపోయావు అంటాడు. అన్నాడా లేదండి? చదువునానా 26వ అధ్యాయం 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమంగా దేవుడు మిక్కిలి గొప్పవానిగా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మాయ చేసేవాడు కాదండి, మాంత్రికుడు కాదండి. చాలామంది చాలా ఆశతో దేవునికి వెళ్తున్నారు, కానీ ఆ ఆశలో ఎంత స్వార్థం ఉన్నదో గ్రహించలేకుండా వెళుతున్నారు. దౌర్భాగ్యం ఈరోజు. ఆయన అంటాడు చూడండి, బావులు కూడా లేవు, నీళ్లు కూడా లేవు, కానీ ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడో, ఏదైతే బావులు ముయ్యబడ్డాయో అవి కూడా తెరవబడ్డాయి. దేవుడు నీళ్లు కూడా సమృద్ధిగా దేవుడు బావుల్ని కూడా ఇచ్చాడు, నీళ్లు కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. చూడండి, ఒక మాట అంటాడు చూడండి, 26వ అధ్యాయము 28వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గేరారు నుండి అతని దగ్గరకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిరని వారు అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక. ఎవరంటున్నారండి మనల్ని చూసి? ఇది మనల్ని చూసి ఎవరంటున్నారు? ఇది అక్కడ శత్రువు చెప్తున్నాడు, దేవుడు నీకు తోడయ్యని చూసి మీ దగ్గరకు వచ్చాము, సమాధానపరచుకోవటానికి వచ్చాము. కానీ ఈరోజు శత్రువే మనల్ని వెంటాడుతున్నాడు. వీడి దగ్గర దేవుడు లేడని వాడు గ్రహించే మన దగ్గరకు వస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమో. చదువునానా? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ఒప్పంద ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందమనియు అనుకొంటిమి. ఇంత గొప్ప మాట అండి. ఇవి భయభక్తులు కలిగి ఉంటే, నమ్మకస్తుడుగా ఉంటే, విశ్వాసములో తొలగిపోకుండా నువ్వు ఉంటే, యథార్థుడుగా నువ్వు ఉంటే, యథార్థవంతుడుగా నువ్వు ఉంటే, ఇవి ఖచ్చితముగా దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈరోజు ఎంతమంది మిమ్మల్ని తరుముతున్నారండి? ఎంతమంది నుండి మీరు దాక్కుంటున్నారు? అప్పుల వారి నుండి దాక్కుంటున్నారు. కానీ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏమంటున్నాడు? నీవు ఏమన్నాడు? అప్పు. కానీ మనం 24 గంటలు బ్యాంకుల ముందే ఉంటాం. అప్పులు తీసుకోవటమే.
అమ్మ ఆలోచించండి, మన అవసరానికి మించి ఖర్చు మనకు అవసరమా? మన అవసరానికి మించి మనం బ్రతకాలా? దేవుడు చెయ్యలేకపోతున్నాడని మనమే ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడు చెయ్యలేకపోతున్నాడు, నాకు ఇల్లుని ఇవ్వలేకపోతున్నాడు అని జనులకి మనం చూపించి అప్పులు చేసుకొని అప్పులు కట్టలేక వచ్చిన వారి నుండి ముఖం దాచుకోవటానికి మనం పరిగెడుతున్నామే, ఎంత దౌర్భాగ్యం అండి ఇది. దీవించబడిన వారికి ఇలాంటి లక్షణాలు మాత్రము ఉండవండి. ఇస్సాకు ఎవరిని చూచి దాక్కోలేదు, ఎవరిని చూచి పారిపోలేదు, వారే ఆయన దగ్గరికి వచ్చి సమాధానం ఒప్పందం చేసుకొని పోయినారు. ఎప్పుడు తెలుసా ఇవన్నీ జరుగుతాయి? దేవుని ఎడల నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ఆదికాండము 35వ అధ్యాయము 28, 29. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? జబ్బులు లేకుండా బ్రతికాడంట. దేవుడు మాట ఇచ్చాడండి, ఏ తెగులు నీ గుడారము మీ మధ్యలో ఎలాంటి వ్యాధిని నేను నిలబడనీయను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? 180 సంవత్సరాలు, 180 సంవత్సరాలు. చదువునానా? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. కాలము నిండిన వృద్ధుడై. ఈరోజు కాలం రాకమునిపే ఎంతోమంది మనం చూస్తున్నాం. అడగాలి దేవుణ్ణి. ఎంతమందికి 80 పైన బ్రతకాలని ఆశ ఎంతమందికి ఉన్నదో చేతులెత్తండి. బ్రతకాలి మనము, మన పిల్లలు తరాలని మనం చూడాలి. వాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే ఆ ముసలి వయసులో చూసుకుని మనం మురిసిపోవాలి. దేవునికి స్తోత్రము. ఇంత గొప్ప వంశావళి దేవుడు నాకు ఇచ్చాడని చూచి దేవుడిని ఆ వయసులో కూడా మనం స్తుతించాలి, గణపరచాలి. దేవునికి స్తోత్రం. వృద్ధుడు దాకా ఏ జబ్బు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నష్టము లేకుండా, ఏ అవమానము లేకుండా ఇస్సాకు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడో తెలుసా? దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాడు కాబట్టి. ఇంకొక మహానుభావులు ఉన్నారు, గొప్పవారు. ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేశముగా నడిపింపబడ్డారు. ఎవరైనా? యాకోబు. యాకోబు అంటే ఏమిటి పేరు? మనలో ఉన్నాడని మర్చిపోకండి. మనలో కూడా ఒక యాకోబు దాగి ఉన్నాడు. అది ఇశ్రాయేలుగా మార్చబడును గాక. దేవునికి స్తోత్రము. ప్రతి ఒక్కరిలో ఒక మోసగాడు దాక్కున్నాడండి. ఏదో ఒక విధంగా మనల్ని మనము మోసపరుచుకుంటున్నాము, దేవుణ్ణి మోసం చేస్తున్నాము, పక్కింటి వారిని మోసం చేస్తున్నాము, మనం చేస్తున్న ఉద్యోగంలో మోసం చేస్తున్నాము. అందుకనే ఒక యాకోబు ప్రతి మనిషిలో దాగి ఉన్నాడు. యాకోబుగా ఉన్నంత వరకు దీవెనలు పొందుకోలేదు. యాకోబని ఒప్పుకున్న తర్వాత, నేను మోసగాడనని తన నోటితో తన ఒప్పుకున్న తర్వాత దేవుడు తన పేరుని, తన గమ్యాన్ని కూడా దేవుడు మార్చేశాడండి. దేవునికి స్తోత్రము. 20 సంవత్సరాలు మామూలు మోసాలు కాదు. తండ్రినే మోసం చేశాడు, అన్ననే మోసం చేశాడు, భయముతో పారిపోయాడు, మావయ్య దగ్గరికి వెళ్ళాడు, మావని కూడా మోసం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా మోసమే. ఆస్తిపాస్తులు సంపాదించడంలో కూడా మోసమే. అన్నీ సంపాదించుకున్నాడండి. ఈరోజు అందరికీ చెప్తున్నాను చూడండి, తన సొంత ప్రయోజనాలతో, తన సొంత తెలివితో, తన సొంత జ్ఞానముతో యాకోబు చాలా సంపాదించుకున్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, తన సంపాదించుకున్నదంతయు ఆయన యొద్ద నుండి పంపించవలసి వచ్చినది. ఒంటరివాడు అయిపోయాడు. 4 భార్యలని 4 దిక్కులకు పంపించేశాడు. ఆస్తిపాస్తులు వారితో పంపించేశాడు. ఏమి చిల్లి గవ్వ, ఒక్క రూపాయి లేకుండా ఒంటరివాడిగా, అంత సంపాదించినా కూడా ఒంటరివాడు అయిపోయాడండి యాకోబు. ఎందుకో తెలుసా? దేవుని ఎడల భయభక్తి కలిగి బ్రతకలేదు కాబట్టి. ఎప్పుడైతే వచ్చాడో, దేవుని సన్నిధిలో ఒంటరిగా నిలబడ్డాడో, వట్టి చేతులతో వచ్చాడో, నేను మోసగాడినని ఒప్పుకున్నాడో,
తన తప్పులని ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు 20 సంవత్సరాలు పట్టిందండి దీవించబడటానికి యాకోబుకి. 20 years. ఈరోజు మీరు ఎన్ని సంవత్సరాల నుండి దీవెనలు పొందుకోకుండా బ్రతుకుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితాల్ని మీరు చూసుకోండి. మీరు మిమ్మల్ని మోసపరుచుకుంటున్నారు. మీరు చేస్తున్న అంతటిలో ఎక్కడైనా మోసము మీకు కనిపిస్తుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ కనిపిస్తే దాన్ని సరి చేసుకొని నా దగ్గరికి రండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. నువ్వు సంపాదించేది నీకు ఆశీర్వాదం ఇవ్వదు. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యముని ఇస్తుంది. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. 20 సంవత్సరాల క్రితం ఇదే మాట వాళ్ళ నాన్నగారితో చెప్పిండు. నా పేరు ఏమని చెప్పిండు? ఈరోజు చాలామంది చెప్తారండి, ఉద్యోగానికి ఒక పేరు, సంఘములో ఒక పేరు. చెప్తున్నారా లేదా చెప్పండి? కులం అనే ముసుగు వెనకాల ఒక పేరు, ఉద్యోగాల కోసం మరొక పేరు. మోసం కాదండి ఇది? అన్యాయం కాదండి ఇది? భయమా? నిజమైన పేరు చెప్తే భయమా? దేవుడు అదే అందగానే అన్నాను, ప్రతి మనిషిలో ఒక యాకోబు దాక్కొని ఉన్నాడండి. ఈ కుల వ్యవస్థలు ఎప్పుడైతే పోతాయో, మనుషులుగా ఎప్పుడు బ్రతుకుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తారో నిజంగా వాళ్ళు గొప్పగా ఆశీర్వదింపబడతారు. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను చదువునానా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నువ్వు ఇంకా మోసగాడవు అని పిలువబడవు. దేవునికి స్తోత్రము. నువ్వు ఇంకా మోసం చేయనవసరం లేదు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నా సన్నిధికి వచ్చావు కాబట్టి, నిజాయితీగా నిన్ను తగ్గించుకున్నావు కాబట్టి నేను నీ పేరుని, నీ గమ్యాన్ని, నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. యాకోబుగా నువ్వు ఉండవు, ఇశ్రాయేలుగా పిలువబడతావు. దేవునికి స్తోత్రము. 3000 సంవత్సరాలు ఈరోజు కూడా ఇశ్రాయేల్ అని పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వాదములు ఎవ్వరు తీసివేయలేరు. దేశాలు వచ్చిన, రాజులు వచ్చిన, ఆ పేరుని మాత్రం ఎవరో, అది దేవుడు దీవిస్తే నిత్యము అవి మనకి తోడై ఉంటాయి, మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అవి ఎవ్వరు తీసివేయలేరు, తొలగించలేరు మన యొద్ద నుండి. 20 సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నాడు యాకోబు. చూడండి, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నటించటం మానేయమంటున్నాడు దేవుడు. వేషధారణ విడిచిపెట్టమంటున్నాడు. అప్పుడే నిజమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రార్థనలు చేయటానికి కూడా మన ఉద్యోగ స్థలంలో మనం సిగ్గుపడతాం. ఎక్కడైనా మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తారని ప్రార్థనలు కూడా చేయకుండా మనం తింటూ ఉంటాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని మనం ఆలోచించి, ఇదే మోసం అంటాను అన్నమాట. అందుకనే అంటున్నానమ్మా, లోన ఒకలాగా బయట ఒకలాగా బ్రతికితే మీరు ఎన్నడూ ఆశీర్వాదములు పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో మోకరిద్దామండి. చెప్పు ప్రభువా, నేను దీవెనలు పొందు కారణము నా వేషధారణ తండ్రి,
నా కపట నటన వలనే నేను దీవెనలు పొందుకోలేకపోయాను ప్రభు. మందిరములో ఒకలాగా, మందిరము బయట ఒకలాగా, ఉద్యోగము చేసే స్థలములో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా మారుతూనే ప్రవర్తిస్తూనే ఉన్నాను, వేషధారుడుగానే ఉన్నాను. కాబట్టి నేను దీవెనలు ఆశీర్వాదములు పొందుకోలేక ఉన్నాను ప్రభు. పట్టజాలనంత విస్తారముగా నువ్వు ఆశీర్వదిస్తావు అని నువ్వు సెలవిచ్చావు నాయన తండ్రి. అబ్రహాముని ఆశీర్వదించావు, గొప్ప నేలనిచ్చావు, పంటనిచ్చావు, పశువులనిచ్చావు, గొప్ప కుటుంబాన్ని ఇచ్చావు, రాజ్యాన్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. నా దగ్గర లేదు నాయన తండ్రి. అలాంటి బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను తండ్రి. నువ్వు ఏలేవాడుగా ఉంటావన్నావు, కానీ నన్నే ఏలుతున్నారు ప్రభు. నా శత్రువులు నన్ను తరుముతున్నారు ప్రభు. నీతో సమాధానము కూడా నేను కలిగి ఉండలేకపోతున్నాను ప్రభు. అందుకనే నేను పొందుకోవలసిన నాయన ఎవ్వరు ఊహించలేనంత గొప్ప దీవెనలు ఆశీర్వాదములు నీ దగ్గర ఉన్నది అని తెలిసి కూడా నేను దీవెనల కోసం ఆశీర్వాదముల కోసం ఈ లోకము తట్టు మనుషులు తట్టు చూస్తున్నందుకు నన్ను క్షమించు ప్రభు. ఉద్యోగాలు కాదు నాయన ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవటమే నిజమైన ఆశీర్వాదము. నా శాపము నా నుండి తొలగింపబడటమే నిజమైన ఆశీర్వాదము. ఇంతకన్నా గొప్పవి ఏముంటాయి నాయన? దేనితో నేను వీటిని పోల్చగలుగుతాను తండ్రి? యేసుక్రీస్తు ప్రభువుని పొందుకోవటమే గొప్ప ఆశీర్వాదము ప్రభు. యేసుని మించిన వాడు ఈ లోకములో లేడు ప్రభు. ఆయననే నాలో ఉన్నాడు ప్రభు. నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. నన్ను మన్నించు ప్రభు. శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదములతో నా జీవితాన్ని నువ్వు నింపిన నాయన, భూ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదములు దొరకకపోతే వాటికన్నా మంచివి దొరికాయని అవి జ్ఞాపకము చేసుకోకుండా మేము దుఃఖపడిపోయి బాధపడిపోయి ఏడుస్తూ అలుగుతూ నీ నుండి దూరమైపోతూ ప్రార్థనలు చేయకుండా ప్రభు ఆ సహవాసము మానేసి నాయనా నిన్ను గాయపరిచినందుకు, పరిశుద్ధాత్మ దేవా నిన్ను గాయపరిచినందుకు మమ్మల్ని మన్నించు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు, దేవుడు నామానికి మహిమ కలుగును గాక అని చెప్పే విశ్వాసము ప్రభు మాకు అనుగ్రహించు నాయన తండ్రి. నాయనా నీ బిడ్డలకి ఎవ్వరు నాయన తండ్రి ఇవ్వలేనంత గొప్ప ఆశీర్వాదములు నీ దగ్గర ఉన్నాయి ప్రభు. అవి ఈరోజు నీ బిడ్డలై ఉండి మేము పొందుకోలేకపోతున్నామంటే అది మా వలనే, మేము కట్టుకున్న అడ్డుగోడల వలనే ప్రభు. తెలుసో తెలియకో ప్రభు, మేము కట్టిన ప్రతి గోడని కూల్చివేయి నాయనా యేసయ్యా, కూల్చివేయి నాయనా. నీ ఆశీర్వాదపు గుమ్మములు దివారాత్రములు మా జీవితముల మీద తెరిచి ఉండును గాక అని మేము ప్రార్థిస్తున్నాము ప్రభు. అవి ఎన్నడూ ముయ్యబడకుండా మమ్మల్ని ఆశీర్వదించు నాయన ప్రభు. అడుగుములను జనులు నీకు స్వాస్థ్యముగా, దేశములు నీకు సొత్తుగా ఇస్తానన్న దేవుడివి నాయన. నీకు అసాధ్యం అంటూ ఏమున్నది ప్రభు? అన్ని గొప్ప దీవెనలు ఆశీర్వాదములు నీ దగ్గర ఉన్నాయి నాయన తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చావు. ప్రేమ, ఓర్పు, సహనము అనే నాయన గొప్ప ఆశీర్వాదములు ఈరోజు మేము పొందుకున్నాము నాయన తండ్రి. రక్షణ అనే గొప్ప దీవెన మేము పొందుకున్నాము నాయన ప్రభు. నాయన నీవిచ్చే ఆశీర్వాదములు ఈ లోకములతో నాయన పోల్చలేము తండ్రి. అంత శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించారు. కానీ మర్చిపోయి ప్రభు వాటిని మేము ఆశీర్వాదములుగా చూడలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించు నాయన తండ్రి. మా ఆత్మీయ నేత్రములు తెరువు నాయన తండ్రి. ఆత్మ సంపూర్ణులుగా మమ్మల్ని నడిపించు నాయన తండ్రి. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించు ప్రభు. లోన బయట ఒకేలాగా ప్రభు మేము ప్రవర్తించి నీ దృష్టిలో ప్రభు నీకు ఇష్టలుగా జీవించే భాగ్యముని మాకు దయచేయమని వేడుకుంటూ, మా కుటుంబములో నాయనా
దుష్టుడికి మేము ఏ మాత్రమైన అవకాశం ఇచ్చుంటే ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి, వాడిని తరిమివేయండి నాయన. క్షమాపణ కోరుకుంటూ ప్రభువా, వాడిని అనుమతించినందుకు మా జీవితాల్లో, మా వివాహంలో, మా ఉద్యోగాల్లో నీ దీవెనల మధ్యలోకి వాడిని మేము అనుమతించినందుకు తండ్రి, మమ్మల్ని క్షమించి వాడిని తరిమివేయి ప్రభువా. శత్రువు ఒక మార్గములో వచ్చినా 7 మార్గములో తిరిగి పారిపోతాడనే వాక్యము తిరిగి నెరవేర్చండి మా జీవితములో తండ్రి. అటువంటి ఆశీర్వాదములతో మేము జీవించునుగాక ప్రభువా. కూడిచిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ప్రతి అక్కరిని మీరు ఎరుగున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ దినము ఖచ్చితముగా వారు ఏదైతే అడిగి ఉన్నారో అది పొందుకొని ఇక్కడి నుండి వెళ్తారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఆయన సంఘముగా కూడి మేము తిరిగి ఈ విధంగా నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందుకు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈరోజు వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు, హెచ్చించినందుకు, హెచ్చరించినందుకు ప్రభువా, బలపరిచినందుకు ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.